ఉంది కదా కరెక్ట్గా దీన్ని నెంబర్ సెంట్రల్ లైటింగ్ పెట్టాలంటే పొలకంపల్లికి అది ఆ సెంటర్ మనం వేస్తున్నాం కదా ఆ రోడ్డు కలుస్తుంది అది ఇప్పుడు ఇది వాడి పోతే ఎందుకు ఎంత బాగా ఇబ్రాహీంపట్నం ఇంత అభివృద్ధి ఏనాడు జరగలే 15 ఏళ్ళు వాళ్ళు అభివృద్ధి చేస్తే ఒక్క రోడ్ వేయలే వాళ్ళు సొంత స్వార్థం చూసుకుని తప్ప ఎమ్మెల్యే ఏది వేయలే సార్. ఇప్పుడు మరి ఏం చేసాడు 15 ఏళ్ళు సొంతాన్ని సంపాదించుకున్నాడు. 10 కాలం 3 ఎకరాలు సంపాదించుకుని బద్దం 30 ఎకరాలు సంపాదించుకున్నాడు. అది సంపాదించలేదు కూడా సార్ ఆయన స్వార్థం హోదాలు నింపుకున్నాడు. ఇబ్రాహీంపట్నం ఇంత పట్టించుకోలేదు సార్. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడు జలరాత మారిపోయింది అంటున్నాం కదా సార్. సార్ ఇప్పుడు ఎవరం చెప్పలేము. మంచిగా సార్. ఇప్పుడే భాగ్యనే కదా 20,000 గతం ఉంది సార్. 3 రోజులు స్టార్ట్ చేసినాక 30,000 అయ్యేది కదా మరి. 10,000 పెరిగింది. 10,000 పెరిగింది సార్. 10,000 పెరిగింది. 10,000 పెరిగింది సార్. ఇప్పుడు మరి ఇప్పుడు ఇంకా నేను ఏం చేయాలి? ఇబ్రాహీంపట్నం నువ్వు ఏం చేసినా కానీ ఇక నువ్వు చేసినానికి అడ్డమే లేదు సార్. ఇక నువ్వు చేసేది అన్నీ అయితేనే ఉన్నాయి. ఏది రిజిస్ట్రేషన్ ఆఫీసు ఖాళీ పిల్లలు పోసిపోయినాడు దొంగనా కొడుకు. ఇప్పుడు ఎంత పోసినా సార్ అది 100 పడగల హాస్పిటల్ ఏముండే సార్ అది. ఇప్పుడు ఎంత పెద్దగా అయింది అది. 100 ఏళ్ళ చరిత్ర సార్ నీకు. 100 ఏళ్ళ చరిత్ర. నేను ఎవరు మలవలేదు సార్. నువ్వు మళ్ళా గెలిచినా ఎన్నిసార్లు గెలిచినా కానీ నీ పేరు మాత్రం స్థిరస్థాయిగా నిలిచిపోతుంది సార్. నేను నా మనసులో మాట ఆశీర్వాదిస్తారు కదా మళ్ళా సార్ 3 సార్లు నీకు ఎదురులేదు సార్. ఇప్పటి కూడా ఈ రంగారెడ్డి జిల్లాలో ఈ జోన్ వల్ల మస్తు పేరు నీకు పేరే లేదు సార్. ఇంత ఇప్పటిగా క్షణం సార్. నీ ఏజ్ ఎంత? నేను 63 సార్. 63 ఏళ్ళు ఎన్నడూ చూడలేను. ఎన్నడూ లేదు సార్. సార్ మా ఇల్లు గదే మరి ఒక్కనాడన్నా ఇంత మంచిగా చేస్తే ఉన్నాడు పో పెట్టకపోతే సార్. ఇంకొక చిన్న మాట. ఇబ్రాహీంపట్నంలో ఒక్కటి చెప్పాలి సార్. ఈ నుంచి అవతల వచ్చినాక కింద పెట్టుకోమని మైసమ్మ గుడి దాటినాక అనేది ఒకటి రోడ్లు ఎట్లున్నాయో అట్లా చేస్తా సార్. నువ్వు ఎలక్షన్ల ప్రచారం తిరిగినప్పుడే అంతా నీ చెప్పండి గుండాలి ఇంటికాడికి నేను రోడ్డు కూడా తిరిగినా కదా సార్. ఆయన అన్నావు నువ్వు ఇబ్రాహీంపట్నం ఎంత ఏనాంగా ఉందని అనుకోలేదు. నేను ఎమ్మెల్యే అయినాక చేస్తాను నువ్వు చెప్పినావు సార్. ఇప్పుడు అది 100% నువ్వు చేస్తున్నావు సార్. మాకు 100% చేస్తున్నావు నువ్వు. ఇది రోడ్డు అడ్డ కూడా వేయలేదు సార్. మా మంద రోడ్డు కాదు కిందగానే రోడ్డు మంచిగా చేపిస్తా. ఇంత తృప్తి పడకండి. ఇబ్రాహీంపట్నం రూపురేఖలు మారుస్తా అని చెప్పినా చెప్పినా సార్. నువ్వు అది 100% జరిగింది ఇప్పటికే. కానీ ఒక్క బాధ సార్ నాకు. కట్ట మంచిగా అయిందా? కట్ట మంచిగా అయింది. మైసమ్మ గుడి కాదు నా బాధ ఒకటే సార్. నీకు మంత్రి పదవి ఇవ్వడానికి బాధ. నీకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి నీకు ఇవ్వాలి అని నా బాధ. అది
నా బాధ అది మేము సార్. అన్నదమ్ములమేనే. ఎన్నో రంగాన్ని అనేది నేను ప్రతి క్షణం చూస్తున్నా, కానీ నీకు మంత్రి పదవి ఇవ్వాలి సార్. వస్తుంది. థ్యాంక్స్ సార్. ఓకే గుడ్ 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 దేనికమ్మా రోడ్ కోసమా? గుడ్ గుడ్. రోడ్ మంచిగా అయిందా? ఎట్లా అయింది? ఈవినింగ్ వాక్ చేస్తాను. సూపర్ ఉందా? గుడ్. మీరేమనుకుంటారు ఇప్పుడు ఈ రోడ్డు చూసి? ఇప్పుడు ఎవరు చేసిరంటారు? ఏం పెట్టాలి? బస్సు. బస్ స్టాప్. ఓకే, పెడతా. నో ప్రాబ్లం. మీకు అప్పటికి ఇప్పటికి సిటీ లాగా అయిపోయిందా? పిల్లలు చూడు ఉరికొచ్చి చెప్తున్నారు చాలు కదా, వాళ్ళు తరతరాలు గుర్తుంచుకుంటారు. ఇప్పటికైతే మంచిగా पूरे लोग खुशी है फिर कितने इतने साल? ओके ओके ఓకేనా?